రాష్ట్రాలు ఎట్టున్నాయి? బాగానే ఉన్నా. ఆయన వచ్చినాక బాగానే గెలిచినారు, బాగానే ఉండదు, లక్షలంగా డబ్బు ఇస్తున్నారు, తింటున్నారు. ఇప్పటికేమో తిమ్మితిగానే ఉండదు పేడాలు. ఇంకా నాయన కానీ మళ్ళీ కానీ గెలిస్తే ఇంకా బాగుపడిపోతారు. మరి ఈయనంటేనే రాష్ట్రం అడక్క తినాల్సి వస్తుందని అంటారు వాళ్ళు, రైతులు అంటారు. మన బోటోళ్ళు ఏమన్నదంటే ఏ మహారాజుగా మన లక్షలంగా చేస్తాడని మనం అనుకుంటాం. అంతే కదా మనకు కావాల్సింది. మరి లక్షణంగా చేస్తున్నాడు, లక్షలంగానే ఉండదు. ఇప్పుడు ఏమో అన్నిటికీ బాగానే చేస్తాడు, ఏ భేదం లేకుండా, పార్టీ ఫీలింగ్ లేకుండా బాగా చేస్తాడు. బిడ్డకి వేసి, తల్లికి వేసి, ముసలి దానికి వేసి, ముసలికి అందరికి వేస్తాడు. ఇన్ని చేస్తున్నాడే, ఇన్ని చేస్తున్నా రౌడీ గోండాలని పేర్లు పెడుతున్నారు ఆయనకి. మరి పెడతారు కోబట్టిన వాళ్ళు చేస్తాం. మరి ఇప్పుడు ఇట్ట పెట్టడం వల్ల బయట జనాలందరూ మరి ఆయన్ని అట్టే అనుకుంటారు కదా, చెడ్డోళ్ళు అనుకుంటారు కదా, అనుకుంటారు నాయన. ఇప్పుడు ప్రపంచం ఏమన్నదంటే బాగా ముదిరిపోవడం వస్తూ ఉంటారు. మన బోటోళ్ళు అన్నీ ఉప్పు తిన్నవాళ్ళు మనమే లైన్లో ఉంటాము. వాళ్ళకేం మహారాజులకి చెప్పు, వాళ్ళు ఏదేదని మాట్లాడతారు. మనం సుఖపడేది మనం చూసుకోవాలి. నిజమాబదమ్మా, మనకి ఎవరు పెడుతున్నారా భోజనం? వాళ్ళతో గత ప్రభుత్వం పెట్టిందా, ఈ ప్రభుత్వం పెడితేనే బాగానే జరుగుతుంది. ఫస్ట్గా బాగుంది. మా బొట్టాలు కళ్ళు ఎక్కించుకుంటావా జగన్ గారిని? ఎక్కించుకోమా మేమా? ఎక్కించుకుంటాం. అదే ఇప్పుడు కూడా నారేతల నుంచి అనుకుంటూ వస్తాం. అదే అనుకుంటున్నారా గెలిపించుకుందామని? మా జగనే మనకే గెలిస్తే మనదా ఇల్లు కొంప అనేది ఇస్తారు, మనకు కొంప పాడు కట్టిస్తాడు కదా అని చెప్తాం మేము అనుకుంటున్నాం నాయన. ఇంకా దేవుడు పెట్టినట్టు అంతే కదా సారా. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు? మీ గ్రామంలో ఎలా ఉంది? మా గ్రామంలో అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. పిల్లలకి డబ్బులు అవి పడుతున్నాయి, అమ్మఒడి. మామూలుగా వాలంటీర్లు వాళ్ళు వచ్చి పింఛన్ ఇస్తున్నారు పెద్దవాళ్ళకి. వీళ్ళకి వచ్చేసి 18 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవి పడతా ఉన్నాయి. రైతు భరోసా అన్నీ బాగానే చేస్తారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది అసలు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇట్లా ఇస్తే సోమరిపోతులు అవుతున్నారని, ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి ఇంట్లో సమస్యలు వస్తున్నాయని, ఇట్లా కిడ్నాప్లు అవుతున్నాయని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. మీ గ్రామంలో ఎప్పుడైనా? మా గ్రామంలో అట్లా ఏం జరగలేదు. వాళ్ళే స్వయంగా వచ్చి వీళ్ళకి శ్రమ లేకుండా వాళ్ళే ఇచ్చిపోతున్నారు. అట్లాంటివి అయితే ఇప్పటికేం జరగలేదు. ఇప్పుడు చూసారు కదా గవర్నమెంట్, ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మీకు మంచి చేస్తారనిపిస్తుందా, లేదంటే మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగా చేస్తారనిపిస్తుందా? ఎవరు వచ్చినా చేసే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, అదేమి మనకేమి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఎవరు బాగా చేశారు మీకు? ఇప్పుడు అంటే కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి మామూలుగా ఇప్పుడు ఈయన బాగానే చేస్తున్నారు. అన్న, జగన్ గారు గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఏ విధంగా చేస్తున్నారు? కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి కార్యక్రమం మనకు అమ్మఒడి ఇస్తున్నారు, రైతు భరోసా డబ్బులు పడ్డాయి, ఇబ్బంది ఏమి లేదు. కరువు డబ్బులు పడ్డాయి. ఇక్కడ ఏమో ఇబ్బంది ఏమి లేదు. మీకు మంచిగా బాగానే ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు ఒకటైపోయాయి కదా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు ఒకటైతే వీళ్ళు వస్తే బాగుంటుందా, లేదంటే జగన్ గారే గెలిస్తే? ఎవరు వస్తుంది మనకి ఎలా తెలుస్తుంది సార్? మనకి అంటే ఇద్దరు ఎవరు బాగా చేశారు? గత ప్రభుత్వం మీకు చూశారు కదా చేయడం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూశారు. సో ఇద్దరులో మీకు ఎవరు మంచిగా దగ్గర మంచిగా చేశారు అంటారు? అదే నేను చెప్పేది, ఎవరు చేసినట్టు మంచిది పెద్దవాళ్ళని కనుక్కోవాలి, మనకేం లేదు. మీరు గమనించేంత వరకు? నేను గమనించిన వరకు ఇదే మేలు మనకి. ఇదే మేలు జగన్ గారి ప్రభుత్వం ఇంటింటికి. అంతే. ముఖ్యంగా అసలు వాలంటీర్లు ఏ విధంగా చేస్తున్నారండి? వాలంటీర్లు కూడా వస్తున్నారు. మొన్న వచ్చి రాసి కానీ బియ్యాన్ని కానీ కరువు ఇళ్ళ బియ్యం కానీ పడిపి నీళ్ళు అన్ని మొత్తం రాసుకోమన్నారు. ఏ వచ్చినాడు అందరూ వచ్చినారు రాసుకోమన్నారు. ఓకే. సో తుఫాన్లో మీకు సహాయం చేయడానికి వచ్చారు, మంచిగా వచ్చినారు. గెలిపించుకుంటారా మరి జగన్ గారిని? గెలిపించుకుంటే కదా మన పనులు జరుగుతాయా? జగన్ గారు గెలిచిన తర్వాత ఎలా ఉందండి మీకు పరిపాలన? బాగా ఇస్తున్నాను నేను. బియ్యం కానీ, ఇంటికి పింఛను వచ్చే డబ్బులు కానీ, ఈ 18,000 వరకే పళ్ళ మాకు. ఒక పారి పడింది, 2 మాట పళ్ళ. 18,000 వస్తుంది మా ఇంటి ఆయనకి వస్తుంది. వాలంటీర్లు మంచిగా జరిగి చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మరి? అప్పుడు అవన్నీ పడలేదు కదా. ఆయన ఏమన్నాడు, నేను కూడా బాగా చేశాను, పేదలందరినీ డెవలప్ చేశాను ఆయన చెప్తున్నాడు కదా. మరి అదే అప్పుడంతా ఇంటికి వచ్చేట్టుగా నేను ఇంటికి వచ్చేటట్టు పెట్టాడు మొత్తం మీకు. మరి అంటే వెళ్ళి తెచ్చుకోగలరా మరి ఈ టైంలో? పోలేం కదా.
అందుకని మాకు ఇళ్ళకే పెట్టున్నారు కదా. ఓకే, సో నచ్చింది మీకు. మరి ఆయన ఏమంటున్నాడు అంటే ఈ పద్ధతి తీసేయాలని అని అంటున్నాడు. ఆ పద్ధతి బాబు గారు ఇట్లా తీసేయాలి, ఇంటికి వచ్చి ఇవ్వడం కరెక్ట్ కాదని అని అంటున్నాడు. మా లాంటి వాళ్ళు ఏడపోగలుగుతాం. మరి మీకు న్యాయం చేశాడా జగన్ గారు రాగానే? చేసినారు, గెలిపించుకున్నారు కదా, మంచిగా చేశాడా? ఓకే, మరి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తారా? వేస్తాం, ఆయనకే వేస్తాము. ఆయనకే వేస్తారు. సరే, థ్యాంక్ యూ అండి. అదే అమ్మ సార్, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది సార్. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మరి? బాగుంది. మా లాంటి వాళ్ళం బాగలేని వాళ్ళం ఆరోగ్యం బాగా పని చేసుకోలేము. ఆ పింఛన్ డబ్బులు ఇంటికి వచ్చేస్తున్నారు. ఆ బియ్యం 5 కేజీలు వస్తాయి, 5 కేజీలు ఇళ్ళకి వచ్చేస్తున్నారు. నాకు మాత్రం సదుపాయం అది, నా కళ్ళు లేవు కాబట్టి, నేను పోలేను కాబట్టి ఇంటికి తెచ్చిస్తున్నారు. అది మంచి పని. ఇంటికి తెచ్చి ఇవ్వడం, పథకాలు ఇవ్వడం, ప్రజల్ని చెడగొడుతున్నాడు జగన్ అని అంటున్నాడు. ఏమిలే, పనికి పోయే వాళ్ళకి కూడా సౌకర్యం ఇది. పొద్దునే వచ్చి ఇచ్చేస్తున్నారు, పనికి పోయే వాళ్ళు పోతున్నారు. మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల మీకు ఉపయోగం. అవును. ఓకే, మరి ఇలాంటి పద్ధతి కావాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి. ఆయనకే చంద్రబాబు గారు ఏమో ఇంకా బాగా చేస్తాను నేను, నన్ను గెలిపియండి అని అంటున్నాడు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు గెలిచినాడు కాబట్టి ఈసారి కూడా ఆయనకే వేస్తాం. అది మరి గతంలో ఆయన గెలిచాడు, 14 సంవత్సరాలు చేశాడు మీకు. మరి అప్పుడు ఎలా చేశాడు ఆయన? ఇట్ట లేదు కదా, అక్కడ పోయి తెచ్చుకునేటట్టుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉండేది మరి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు? అప్పుడు ఎవరో బాగున్నాము, పోయి తెచ్చుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడికి పాలకుండా మాకు ఇళ్ళకి తెచ్చిస్తున్నారు. బాగుంది మీకు ఇప్పుడు. సరే సార్, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసు, ఎందుకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన గెలిపియండి, మంచి జరిగింది రాష్ట్రానికి అని. ఏమిలే, ఈయన ఏమో షట్ ఏం చేయలేదులే, మంచిగా చేశాడు. మా లాంటి ముసలి వాళ్ళకే మంచిగా చేశాడు. మీ పేరండి? నిర్మల. నిర్మల గారు, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది? బాగానే ఉంది. మంచిగా చేస్తున్నాడా? ప్రభుత్వానికి సంబంధించి రావాల్సిన పథకాలు కానీ రావాల్సిన నిధులు కానీ మీకు చేస్తున్నారా? మంచిగా చేస్తున్నారు. ఓకే, పథకాలు పిల్లలకి అమ్మఒడి అని, ఇట్లా రైతులకి రైతు భరోసా అని, పిల్లకాయలు లేరులే నాకు, పెద్ద పిల్లకాయలు. ఓకే, సో ఇలాంటి పథకాలు వస్తున్నాయి అసలు మీకు? వస్తున్నాయి, రైతు పథకం వస్తుంది. రోడ్లు ఎలా ఉన్నాయి? ఈ రోడ్లు బాగానే ఉండాలి. రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి అంటే మమ్మల్ని గెలిపించండి అని పార్టీలు అంటున్నాయి కదా, సో మీకు ఎవరు సపోర్ట్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? జగన్కే. జగన్ గారికేనా? సో ఎందుకని జగన్ గారే ముఖ్యంగా? జగన్ గారి అంటే ఇక్కడ వాళ్ళు నిలబడి ఉన్నారు, వాళ్ళు మనకు సహాయం పడతారని మా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి, సమస్య అంటే చెప్పడం చేయడం బాగా చేస్తున్నారు కాబట్టి జగన్కి. జగన్ గారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఇంకా బాగా చేస్తాను నేను, మంచిగా పథకాలు పెంచుతాము అని అన్నారు. మరి మీకు నమ్మకం ఉందా వాళ్ళు చేస్తారని? ఇప్పుడు ఏ నమ్మకం ఉందా?